హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఏపీ కానిస్టేబుల్ యాస్పిరెంట్స్ అందరికీ నమస్తే. ఈరోజు అనగా మనకు ఈ యొక్క జనవరి 16వ తేదీనైతే ఈవెన్ శ్రీకాకుళం, విజయనగరం, అదే చిత్తూరు జిల్లాలకు సంబంధించి అప్డేట్ అనేది వచ్చింది. ఆ యొక్క అప్డేట్ చూసే ప్రయత్నం చేద్దాం. మరి చూసినట్లయితే మనకు ఇది వచ్చేసి న్యూస్ ఛానల్ అండి. ప్లీజ్ దయచేసి ఈ యొక్క న్యూస్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. ఏంటంటే ఆల్రెడీ మనకు తెలుసు పోలీస్ యాస్పిరెంట్ ఛానల్ ఉంది, మరొక పోలీస్ యాస్పిరెంట్ ఛానల్. ఏంటంటే ఆ ఛానల్కి సపోర్ట్ కోసం నేను యొక్క ఛానల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. దయచేసి సపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి మిత్రులారా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూసినట్లయితే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయనగరం జిల్లా అండి. ఈరోజు అప్డేట్ అండి ఇది. విజయనగరం జిల్లాకు సంబంధించి 185 మంది హాజరు కాలేదు. ఎంతమంది అభ్యర్థులకు? రోజుకు మొత్తం 600 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 415 మంది అభ్యర్థులు హాజరయ్యారు ఈ యొక్క పిఎంటి, పిఈటి పరీక్షలకు. ఓకేనా, 185 మంది అభ్యర్థులు హాజరు కాలేదు అంటే సుమారుగా కేవలం 600 మందికి 415 మంది హాజరైనట్లయితే మనకు క్లియర్గా మనకు అర్థం చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, చూసినట్లయితే ఎంతమంది క్వాలిఫై అనేది అయితే మనకి ఇక్కడైతే ఎటువంటి అప్డేట్ లేదు మిత్రులారా. ఓకేనా, నెక్స్ట్ జిల్లా చూసినట్లయితే చిత్తూరు అండి. దానికి సంబంధించి అప్డేట్ ఏంటంటే మనకు ఈ యొక్క దేహదారుడి పరీక్షలు అనేవి 8, 9 ఈ యొక్క తేదీలో జరగాల్సిన పరీక్షలను వైకుంఠ ఏకాదశి కారణంగా వాయిదా పడ్డాయి. ఆ విషయం ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే. మరి వీటిని ఎప్పుడు నిర్వహిస్తున్నారంటే ఈ యొక్క జనవరి 17 అంటే రేపు, ఎల్లుండి అంటే 17, 18 తేదీలో జరగనున్నాయని ఇక్కడైతే మనకు క్లియర్గా అప్డేట్ రావడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఇంకా చూసినట్లయితే నెక్స్ట్ జిల్లా చూసినట్లయితే శ్రీకాకుళం జిల్లానండి. ఓకేనా, ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో టోటల్గా 727 మంది అభ్యర్థులకు గాను 478 మంది అభ్యర్థులు అయితే దేహదారుడి పరీక్షలకు హాజరవడం జరిగింది. మరి వీరిలో వీళ్ళకు పిఎంటి, పిఏటి యొక్క పరీక్షలు నిర్వహించగా 317 మంది అభ్యర్థులు తుది రాత పరీక్షకు అర్హత సాధించడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి శ్రీకాకుళం, ఈ యొక్క విజయనగరం, ఈ యొక్క చిత్తూరు అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. మరికొన్ని జిల్లాలకు సంబంధించి అప్డేట్ అయితే రావాల్సి ఉంది. దానికి సంబంధించి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.